హాయ్ అండి అందరికీ. సో ఈరోజైతే బగారా రైస్ని ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే టమోటాని కట్ చేసుకోవాలన్నమాట. టమోటా, ఆనియన్, చిల్లీ మనకి ఎంత మన రైస్ క్వాంటిటీ బట్టి మనం టమోటాస్ని ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక టమాటా, ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. సో మనం ఆనియన్స్ కట్ చేసే విధానం కూడా సన్నగా ఉండాలి అండ్ పొడవుగా ఉండాలి. సో ఆనియన్స్ ఏ షేప్లో కట్ చేస్తే టేస్ట్ మారుతుంది అంటారు. అది ఎంత మటుకు నిజమో తెలియదు కానీ సో పలావ్స్లోకి, బిర్యానీలోకి అండ్ ఇట్లా బగారా రైస్లోకి పొడవుగా కట్ చేస్తేనే బాగుంటుంది. అండ్ ఈవెన్ చిల్లీస్ కూడా నేను పొడవుగా కట్ చేస్తున్నాను. జస్ట్ 2 చిల్లీస్ మాత్రమే తీసుకున్నాను. అండ్ అవి కూడా నీట్గా కడిగేసి లాంగ్ పొడవుగా కట్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత పుదీనా కూడా కట్ చేస్తున్నాను. పుదీనా కూడా కొంచెం తగినంత తీసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం. సో ఫస్ట్ కడాయి పెట్టి అందులో మనకి సరిపడా ఆయిల్ వేయాలి. సో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బగారా రైస్ బాగుంటుంది అనమాట. సో ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండి, 2 స్పూన్స్. సో ఆయిల్ వేసిన తర్వాత హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, ఇలాచి, తర్వాత బే లీఫ్, స్టార్, ఇవి ఏముంటాయో అవి మరాఠీ మొగ్గ, అండ్ లాస్ట్లో జీలకర్ర వేసేసి, జీలకర్ర మరీ బ్రౌన్ కాకున్నట్లు కొంచెం లైట్గా వేగిన వెంటనే ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసిన తర్వాత ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా నీట్గా ఫ్రై చేయండి. సో కొంచెం మగ్గాలి అంటే కొద్దిగా సాల్ట్ కూడా వేస్తే ఇంకా త్వరగా మగ్గిపోతుంది అనమాట. సో నేను ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఒకేసారి వేసేసాను. సో అవి రెండు మగ్గేలోపు 2 మినిట్స్ మూత పెట్టి తీసేస్తే జల్దీ మగ్గుతాయి. సో ఇప్పుడు ఆనియన్స్ అండ్ చిల్లీస్ అయితే మగ్గిపోయాయి. సో కట్ చేసుకున్న పుదీనా అండ్ కొత్తిమీర కొద్దిగా వేసేసి, అండ్ టమోటా కూడా ఒక టమోటా కట్ చేసాం కదా, సో ఆ టమోటా కూడా వేసేసాను అనమాట. ఇప్పుడు టమోటా అంతా మగ్గనివ్వాలి. టమోటా అంతా మగ్గిన తర్వాత నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నేను యాడ్ చేశాను. సో తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేయాలి, మనకి రైస్ క్వాంటిటీ బట్టి ఉప్పు. సో నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ అయితే సరిపోతుంది. తర్వాత వాటర్ అంతా మసిలేదాకా ఒక 5 మినిట్స్ డిస్టర్బ్ చేయకున్నట్లు మూత పెట్టేసి పక్కన ఉంటే వాటర్ అంతా బాగా మరిగిపోతాయి అనమాట. సో అప్పుడు మరిగిపోయిన తర్వాత 30 మినిట్స్ సోక్ చేసిన రైస్ని మనము యాడ్ చేయాలి. సో రైస్ వచ్చేసి నార్మల్ రైస్ అయినా ఉన్ని, బాస్మతి రైస్ అయినా ఉన్ని సోక్ చేసింది వేయాలన్నమాట. సో అయిపోయిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేస్తే ఫ్లేవర్ యాడ్ అవుతుంది బగారా రైస్కి, కొంచెం టేస్టీగా ఉంటుంది. సో కొంచెం గరం మసాలా యాడ్ చేయండి. హోమ్ మేడ్ గరం మసాలా నేను యాడ్ చేశాను. సో 2 మినిట్స్ మూత పెట్టేసేయండి. ఆ తర్వాత ఇంకా ఒక 80% కుక్ అయిన తర్వాత మనం గీ కొంచెం ఇంట్లో తయారు చేసుకుందైనా ఏదైనా కొంచెం వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో వేసేసి 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే రెడీ వేడిగా మన బగారా రైస్ రెడీ